ప్రముఖ సినీ నిర్మాత ఎస్ గోపాలరెడ్డి భౌతిక కాయానికి సినీ నటుడు బాలకృష్ణ ఘనంగా నివాళులర్పించారు. గోపాలరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బాలకృష్ణ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. గోపాలరెడ్డి తమ కుటుంబ సభ్యుడని ఎన్నో మంచి చిత్రాలను అందించారని బాలయ్య అన్నారు. చాలా బాధాకరమైన విషయం. అనుకోకుండా ఈ హఠాన్ మనం గోపాలరెడ్డి గారి అంటే మా ఇంటి సొంత కుటుంబ సభ్యుడిని పోగొట్టుకున్నట్టుగా నేను నా అభిమానులు అంతా కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే మొదట్లో ఎలాగైతే నేను మా నాన్నగారు మా సొంత సంస్థల సినిమాల్లో నటిస్తూ తర్వాత పిమ్మట బయట సినిమాలు నటించడం మొదలుపెట్టాక నా ఎదుగుదలకు నా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి గోపాలరెడ్డి గారే కారణం. ఆయన భార్గవ ఆర్ట్స్ సంస్థ. నేను ఆయన సంస్థలో నటించక ముందే ఆయనకంటూ ఆయన రుజువు చేసుకుని ఎన్నో సినిమాలు విజయవంతమైన సినిమాలు తీసి తర్వాత ఎందుకు భగవంతుడు మమ్మల్ని ఇద్దరిని కలిపాడు. భార్గవ ఆర్ట్స్ చిత్రంలో నేను నటించడం, మంగమ్మ గణమనుడు, ముద్దుల కృష్ణయ్య, మమ్మగోపాలుడు, మిథున మేనలుడు, నాతో పెట్టుకోగిట ఇలాంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు నాతో తీసి నాకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నాకే కాదు ఆయన నా అభిమానిగా ఉంటూ అలాగే ఆయనకి నా అభిమానులు ఆయన అభిమానులుగా ఉంటూ ఆయన ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు చలనచిత్ర పరిశ్రమలో. అలాగే మాకే కాకుండా ఆయన ప్రత్యేకంగా ఆయనకంటూ ఆయన ఒక గౌరవ స్థానాన్ని సంపాదించుకున్నారు ఇండస్ట్రీలో. భార్గవ గోపాలరెడ్డి గారు అంటే బాలకృష్ణ నిర్మాత కానీ ఆయన బాధ్యత అటు మంచి సినిమాలు తీయాలని, వైవిధ్యమైన సినిమాలు నాతో తీయాలని, అలాగే నా అభిమానులు వాళ్ళు ఎటువంటి సినిమాలు అయితే కోరుకుంటున్నారో నా నుంచి అటువంటి సినిమాలన్నింటికీ రూపకల్పన చేసి ఆయన ప్రతి విషయంలోనూ కలుగజేసుకుని కథ నుంచి సంభాషణలు అటు అన్నింటిలోనూ ప్రతి చిన్న విషయంలోనూ ఆయన కలుగజేసుకుని అటువంటి నేను గర్వంగా నా చలనచిత్ర జీవితంలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఎన్నో గొప్ప సినిమాలు నాకు నిర్మాతగా ఆయన నాకు అందించారు. వాళ్ళ మా సొంత సంస్థ ఎటువంటిదో మా రామకృష్ణ సినీ స్టూడియోతో అటువంటి భార్గవ ఆర్ట్స్ సంస్థ నా మాతృక సంస్థ లాంటిది. అటువంటి ఆయన ఈరోజు మన మధ్య లేరంటే మేము ఎవరూ నమ్మలేకపోతున్నాం. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రకారం సానుభూతులు తెలియజేసుకుంటూ ఆయన ఆత్మశాంతించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మరొకసారి వారి కుటుంబ సభ్యులందరికీ అలాగే నా అభిమానులందరికీ కూడా నా ప్రకారం సానుభూతి తెలియజేసుకుంటాను.